తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునర్జీవానికి తొలి అడుగు పడింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియని అధికారికంగా ప్రారంభించింది. అందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీని ప్రకారం ఫేజ్ A1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ A2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చర్యలు చేపట్టనున్నారు అధికారులు. గోల్కొండ మండలం, గండిపేట మండలం పరిధిలో భూమి సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సుమారు 50 ఎకరాలకు పైగా భూమి సేకరించేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో మూసీ అభివృద్ధి పనులు దశల వారీగా కొనసాగుతున్నాయి. మొత్తం గండిపేట నుంచి గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్ల పరిధిలో 14 మండలాలు, 46 గ్రామాల్లో మూసీ అభివృద్ధి జరగనుంది. భూ యజమానులకి మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయా యజమానులు పట్టాల, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు నిర్దేశిత సమయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏమైనా అభ్యంతరాలుంటే నిర్ణీత సమయంలో తెలియజేయాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయంగా చెప్పొచ్చు. చాలా రోజులుగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దీన్ని చాలా కీడిషన్గా చూస్తుంది. ఆ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత దానికి సంబంధించిన సర్వే జరగడం, దాని తర్వాత కొంత ఆందోళనలు జరగడం, దాని తర్వాత కొంత బ్రేక్ వచ్చింది. కాకపోతే మొన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ తర్వాత చెప్పారు, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేయాలి అని లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డెఫినెట్గా చేస్తుంది. సో దానికి ఎంత అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం చేయలేనని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుంది అనేది ముఖ్యమంత్రి చెప్పారు. సో దాంట్లో భాగంగానే నెక్స్ట్ డేనే, అంటే ఒక 2 డేస్లోనే ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపుగా 50 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్కి ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్కి, అట్లాగే ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్కి. గాంధీ సరోవర్ని మూసీ రివర్ ఫ్రంట్లో ఒక బ్యూటిఫికేషన్గా చేయాలి, ఒక బ్యూటిఫుల్ స్పాట్గా తీర్చిదిద్దాలి అనేది ప్రభుత్వం భావిస్తుంది. అది సౌత్ కొరియాలోని చంగిచియాన్, అట్లాగే హ్యాన్ రివర్లను ఇప్పటికే ప్రభుత్వం పర్యటించింది. అక్కడ చంగిచియాన్ నది రీజనరేషన్ పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసింది. దానికి సంబంధించిన డిపిఆర్ని ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రభుత్వం తెప్పించుకుంది. గవర్నమెంట్ ప్రతినిధి బృందం కూడా పోయి అధ్యయనం చేసింది. హ్యాన్ రివర్ను కూడా ప్రభుత్వం ఏ రకంగా చేసింది, హ్యాన్ రివర్ ఫ్రంట్ని ఏ విధంగా అక్కడ ప్రభుత్వం ఏ విధంగా డెవలప్ చేసింది అనే అంశాలను కూడా పరిశీలించి వచ్చిన నేపథ్యంలో సో ఇప్పుడు ఒక్కొక్క స్ట్రెచ్ని డెవలప్ చేయాలి. మొత్తం మూసీని ఒకేసారి డెవలప్ కాకుండా ఒక్కొక్క స్ట్రెచ్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. దాంట్లో భాగంగానే ఈ 999 కిలోమీటర్స్ని ఫస్ట్ డెవలప్ చేసి ఇది ఒక మోడల్గా చూపించాలి. గాంధీ సరోవర్లో ఒక గాంధీ విగ్రహం ఏర్పాటుతో పాటుగా అదంతా రీజనరేషన్ తర్వాత బ్యూటిఫికేషన్గా మారుతుంది. సీఎం కూడా పదే చెప్తున్నారు, చాలా డిఫరెన్స్ ఉంది. మూసీ బ్యూటిఫికేషన్ కాదు, రీజనరేషన్ జరుగుతుంది, మూసీ పునర్జీవం జరుగుతుంది. వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు చాలా ఇల్లు కొట్టుకుపోతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. సో ఇదంతా జరగొద్దు అంటే రీజనరేషన్ తప్పనిసరిగా జరగాలి. దాని తర్వాత బ్యూటిఫికేషన్ మీద మేము ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఈ 2 స్ట్రెచ్లకు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేశారు. ఒక్కొక్క స్ట్రెచ్ 9 కిలోమీటర్స్ మేర ఉండనుంది. దాంతో పాటుగా మళ్ళీ ఇక్కడ కాంప్లికేషన్స్, ఛాలెంజెస్ లేకుండా వీటిని ఓవర్కమ్ చేయడం కోసం మార్కెట్ ధరనిచ్చే ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి అయితే ప్రభుత్వం రెడీ అవుతుంది. సో దానికి సంబంధించి పూర్తి స్థాయి నోటిఫికేషన్ కూడా ఈరోజు జారీ చేశారు. సీఎం కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు రాగానే మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి ఒక కీలకమైన రివ్యూ ఉండబోతుంది. సో దాంట్లో ఏ రకమైన బ్యూటిఫికేషన్ అండ్ రీజనరేషన్ జరగనుంది అనేది పూర్తి స్థాయిలో అధికారులకు వివరించున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.